మనకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వము పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, ఇంకా పేదల దగ్గర నుంచి కొట్టి కార్పొరేటర్లకు పెట్టేసి వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళని పెద్దలు చేసే ప్రభుత్వంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వరుస పరిణామాలు చూస్తుంటే వీళ్ళని అన్ని వర్గాలని నిర్లక్ష్యం చేయడము, అందులో పిల్లల విషయంలో కూడా రాజకీయం చేయడం అంటే ఖచ్చితంగా ఇది ముంచే ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఇప్పటికే గమనించడం జరిగింది. మనకన్నా ముంచేటువంటి ప్రభుత్వం ఎవరిదైనా ఉండాదా? ఈ భూమండలంలో ఎండలు కాసేటువంటి భూమండలంలో వేరే పార్టీలు ఎవరైనా ఉన్నాయా? మనం పిల్లల చదువుల్ని, వైద్యాన్ని, విద్యను వ్యాపారంగా మార్చింది మనం కాదా? మరి మనమా కాదా? రాజకీయాలకు వాడుకునేది మనమా కాదా? మనం ఎక్కడైనా సరే మన జగనన్న మీటింగ్లు పెడితే అక్కడికి ప్రజాదరణ లేకుండా ఉంటే, ప్రజలు రాకుండా ఉంటే, ఎన్ని స్కూళ్ళు మూతేసి వ్యాన్లు పంపించి పిల్లలకి కూడా మన మీటింగ్లకు తరలించినటువంటి చరిత్ర మనది. వాళ్ళను ముందు పెట్టుకొని జగనన్న లాంటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడినారనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా మీరే. నాడు నేడు అని చెప్పి మరి అక్కడ ఏమి చేయగని పాపాన పోగా మళ్ళీ మన బతుక్కి మన రంగులు వేసేటువంటి పని చేసామా లేదా? మనం ఏ విధంగా రంగులు వేసినా ఆ రంగులేసి కోర్టు మెడిదెబ్బలు వేసే మళ్ళీ ఏ విధంగా మనం వాటిని తుడిచేటువంటి ప్రయత్నం చేశాం. మరి విద్య అంటున్నావు, మరి వైద్యానికి సంబంధించి నువ్వు ఆ శాఖకే మంత్రిగా ఉన్నావు కదా. నువ్వు మంత్రిగా ఉన్న రోజుల్లో ఎంత మేరకు ప్రైవేట్ హాస్పిటల్కి ఉండేటువంటి బకాయిల్ని తీర్చినారు? మరి వాటిలో ఏదైనా 1% ఇచ్చినా కూడా నువ్వు ఎంత కమిషన్ దొబ్బినావు చెప్పు. మా దాని గురించి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వింటారు. నువ్వు అట్లా లేకుండా నీ ఇష్ట ప్రకారం నేను చెప్పింది వింటారులే ప్రజలు, మమ్మల్ని ఏమి కాదులే అన్నట్టు ఎవడు దిగుతాడా? ఎవడు దిగేటువంటి పరిస్థితులు లేవు.